ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ టమోటా. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఒక ఆనియన్ వేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగాక టమాటాలు వేసుకున్నాను. అవి మంచిగా కలుపుకోవాలి. అవి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక ఒక 2 మినిట్స్ తర్వాత నేను కొంచెం పసుపు, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నాను. మంచిగా కలుపుకుంటున్నాను. ఇందులో నేను వాటర్ ఏం వేయలేదండి. కాసేపు మగ్గనిచ్చి మళ్ళీ అడగంటకుండా కలుపుకుంటున్నాను. నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను ఈ కర్రీ. మంచిగా మగ్గనివ్వాలి. టమాటాలు ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది. మంచిగా కలుపుకుంటున్నాను. అలా ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే చాలు, అంటే అడుగంటకుండా ఉండటానికి. తర్వాత నేను బెండకాయలు కట్ చేసి వేసుకున్నాను. మంచిగా కలుపుకుంటున్నాను. బాగా మగ్గబెట్టాలండి. చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇది. దీంట్లో నేను ఎటువంటి మసాలా ఐటమ్స్ ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా వేసేసాను. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నేను జింజర్ గార్లిక్ కూడా వేయలేదు. చాలా సింపుల్ డిష్.